అరే సాయి, మీ దోస్తుగాడు తాగి పడిపోయినరా, రామ్సింగ్ చేసుకుంటాడు. పచ్చి తీసుకోవా. కొండన్న కిలాడి విజయ్ అనేటోడు 10 మందిని అవలీలగల కొట్టేటోడే చారన్న ఒక అమ్మాయి ప్రేమలో పడి పిచ్చోడైపోయింది. కూర్చుంటారా కుమారన్న కొండన్న పెద్దల మాటలు పిల్లలు ఎవరుంటారే ప్రేమలో వాడి పిచ్చోలు అయిపోతుండే, వాడు కూడా గట్లైపోతాడు. కుమారన్న మన పంతులు 10 మందికి పాఠాలు చెప్పిండు కానీ తన కొడుకు వచ్చే వరకు పాఠాలు చెప్పలేకపోయిండే. అన్నలు ఈ రోజులలో పెద్దలు చూసిన సంబంధాలే కరెక్ట్ అన్న. నాన్న అన్నం తిన్నా. నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టే నాన్న. విజయ్, అరే విజయ్, ఏ పరందామే, నీ కొడుకు ఎవరో అమ్మాయిని లవ్ చేసి పిచ్చోడైపోయినాడు కదా. కనిపించని దేవుణ్ణే కనిపించమని మొక్కుతాం, కానీ పెంచిన దేవుడే ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎట్లా? కొడుకు అంటే కొరువు పెట్టేటోడు కాదు, పరువు నిలబెట్టేటోడే కొడుకు. విజయ్, విజయ్, నాన్న విజయ్, విజయ్, తలుపు తీయరా, తలుపు తీయరా. విజయ్. రోజా రోజా రోజా. అరే విజయ్, ఏమండి, విజయ్ని చూస్తే బాధేస్తుందండి. ఏం చేద్దాం సులోచన, మన చేతిలో ఉంది. రోజా, ఐ లవ్ యూ రోజా. రోజా
రోజా ఐ లవ్ యూ రోజా. ఏమయ్యా వాడు మనకొక్కగానొక్క కొడుకు, చిన్నప్పటి నుంచి గౌరవంగా పెంచుకుంటేమి. వాడు అడిగిందల్లా కాదనకపోతేమి. అయ్యో, ఎంతమంది పిల్లలకు పాఠాలు చెప్పినా వాడిని మారవని ఏ ఒక్క పాఠం చెప్పలేను సులోచన. వాడి తల రాత ఎట్లుంటే కట్టేనత్తది. అయ్యో భగవంతుడు, ఆ ఈశ్వరుడే దిక్కు సులోచన. సులోచన, అసలు వాడెలా ఉండేవాడు నా కొడుకు విజయ్. నేను ఓడిపోవడం నా చరిత్రలోనే లేదురా. ఉంది, ఖచ్చితంగా ఉంది. దేవన్నట్టు ఏమనుకున్నావు? సిరిసిల్ల దేవన్న అందరూ కోళ్ళ మీద కడితే నేను కడుతున్నా మనుషుల మీద పందెం. అగో ఆ గడ్డ పని మీద 2000 రూపాయలు. ఇగో ఆ గుండాన మీద 5000. ఎవర్రా ఇక్కడ నా అంత మొగోడు? లైగర్ రవినందన్. అరే ఆడో పెద్ద బలవంతం లెక్క బిల్డప్ ఇస్తుండేంద్రా. నిజమేరా, బాగా బిల్డప్ ఇస్తాడు. ఏయ్ రారా. అరే పోతే ఒకటే కుదురు సత్తం రా. వస్తావా? నన్ను రమ్మంటావా? ఏందిరా ఏమో అన్నావు? అది అది ఏం లేదన్నా. ఏయ్ నాకు మాయన వాడిందిరా. ఇప్పుడు చెప్పండ్రా. గడ్డాలు మీసాలు పెంచుకొని గుంజు కొట్టుడు కాదురా, కండలు తిరిగినా మొగోడిని కొట్టాలి. అప్పుడే నిన్ను కింగు మొగోడు తోపు అంటారు. అట్లా నారా? పిలవరా. పిలవకపోతే మళ్ళీ కొడతా. పిలుస్తా మరి. వాడు నీలాగా నాలాగా మామూలుడు కాదు. ఎవ్వడ్రా అసలు వాడు? విలన్. ఎల్బీకే వాడు నిన్ను పాపం కూడా అన్నాడు. వచ్చాడ్రా. అబ్బా పిల్లిగడ్డం పెంచుకొని భలే ముద్దుగున్నావురా. కండలు బాగున్నాయి. ఆ గడ్డపోను మీద 3000 పెట్టి వేస్ట్ అయినా, ఈ పిల్లి గడ్డపోను మీద 5000. రెడీనా? రెడీ.
LBK. I will preserve the dignity and will respect the rights of all individuals. అమ్మా కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడ్డాడన్నదే లెక్కలోకి వస్తుంది. శబాష్. తలదాంతోడు ఉంటే తలదాంతోడు ఇంకోడు ఉన్నాడు. నాకు నచ్చలే. అగో వాని మీద 10,000. బర్రెపాలు ఇస్తలే నేనేడితే జున్నుపాలు కావాలని నువ్వు ఎడుతున్నావు. అన్నా అన్నా లే అన్నా 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 లే అన్నా. గ్లాన్సను చూస్తే గుండెల దడబుట్టాలే నా కొడక. గ్లాన్సా గాంజా వస్తున్నారా? గ్లాన్సా గ్లాన్సా ఈ గ్లాన్జాని కొట్టాలంటే గట్టి బలవంతుడైనా అయి ఉండాలి, లేదా పెద్ద కిలాడి అయినా అయి ఉండాలి. అన్నా మీ ఫ్రెండ్ ఎల్బికే ఫైట్ ఓడిపోయినా? ఉన్నాడురా, ఉన్నాడు, పెద్ద కిలాడే ఉన్నాడు. ఎవడ్రా అయితే పిలు. అమ్మా అన్నా అన్నా హలో అన్నా హలో అన్నా దెబ్బ తాకితే సౌండ్ గుమ్ము మనాలా, సాతిలో గుండె దడ 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 కొట్టుకోవాలా. కిలాడి విజయ్. అన్న మీద 10,000. ఏ ఆగా అలా చూస్తేనే నాకు కూర్చోబడుతున్నది. ఒరే వారి, నేను బూడిద కలర్ బూట్లు వేసానంటే నీ బతుకు బూడిది బూడిదేరా.
అరే వారే పిచ్చ డైలాగులు చెప్పుడేంద్రా అవి నాకు సమజైతే లేవు. ఈ అసంటోళ్ళను చాలా మందిని చూసిన. ఏం కొట్టినా కొడుతున్నారా, చిలక కొట్టుడు కొడుతున్నారా, వాళ్ళ పైసలు అవసరం లేదురా మనకు. అరే రాజేశా, అన్నా ఇక్కడ ఏం జరుగుతుంది? అదే అన్న ఏం అర్థమైతలేదు. అంత తూస్ 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 నువ్వు అంత తొండాట ఆడినవు. ఒరేయ్, నువ్వు ఎంతో మందిని చూసుంటావు, కానీ ఒక్క ఆడిదాన్ని చూస్తావురా. ఏమండి? నన్నేనా? అవునండి, మిమ్మల్ని. బస్ స్టాప్లో నేను మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నాను. ధైర్యం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అబ్బా, ఫిగర్ ఎంత అందంగా గ్లామర్గా ఉందో. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. ఇంకా పెళ్ళి కానట్టే ఉంది. ఏం ఆలోచిస్తున్నారండి? అబ్బా ఏం లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. అది ఉన్నదే కదా. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్పండి. రేపు సాయంత్రం మళ్ళీ ఇక్కడే కలుద్దాం. సూపర్ రా. అమ్మా, టీ తీసుకురా. సరేరా విజయ్, తీసుకొస్తా. ఏమండి, చాయ్ తీసుకోండి. అరే విజయ్, నువ్వెవరో అమ్మాయిని ప్రేమించినట్టు తెలిసిందిరా. అదేం లేదు నాన్న. అట్లనా? అరే విజయ్, అదేరా మీ ఫ్రెండు సాయిగాడు చెప్పిండు. అంకుల్, మీ కొడుకు రోజైన అమ్మాయిని ప్రేమిస్తాడు. అరే కర్రబోతాడా, అలాంటిది ఏం లేదు నాన్న. ఒరే నాన్న, ఈ రోజుల్లో లవ్ గివ్ లాంటివి చేసి మోసపోద్దురా. ఈ రోజుల్లో బ్రతకడమే కష్టం. ఈ రోజులు వేరు, ఆ రోజులు వేరు. ఒరేయ్, ఒక చిన్న విషయం చెప్తా వినరా. పిల్లలకు 14 సంవత్సరాలు నిండగానే పిచ్చి పిచ్చి ఆలోచనలతో లవ్, అట్రాక్షన్ అనే చెడు ఆలోచనలకు లోనై తిరుగుతున్నారు. లవ్ చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఏదో ప్రెషర్తో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లాంటి ఇబ్బంది వస్తుందో తెలుసా? అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పు నాన్న. అలాంటిది ఏం లేదమ్మా, ఉంటే చెప్తాలే. అబ్బా,
ఈ విజయ్ గాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా పుండు పుండైందిరా. రే రాజేశా అన్నా వెనుక పోతారా? ఎట్లయినా పుండు పుండు అవుతుంది కానీ నేను అటుకనే ఓడిపోతిని, నువ్వు అటుకనే ఓడిపోతివి. ఏమ్రో వారి ఈ గ్లాన్జా అంటే భయం లేదురా? దే ఊకో ఆహా, నీతోనేమవుతుంది కానీ ఎత్తుకెత్తుకున్నావు గొర్రెపొడ లెక్క నీతోనేమి కాదు. ఆ సిరిసిల్ల దేవన్న మేకపోతుల మీద గొర్రెపోతుల మీద పందాలు కాసినట్టు మన మీద పందాలు కాసిండు గంతే. దేవన్నట్టు ఏమనుకున్నావు సిరిసిల్ల దేవన్న? అందరూ కోళ్ళ మీద కడితే నేను కడుతున్నా మనుషుల మీద పందెం. ఒరే రాజేష్ గా వీన్ని కంచెలు తొందరగా వమ్మని రా. అన్నా ఊకోర్రన్నా. మీరేంద్రా నన్ను ఓమ్మనేది? నేనే పోతా. ఓ తోపై మా విజయ్ గారు ఫోన్లో చూస్తాను. పోతా. ఏం చేస్తున్నావు విజయ్? ఫోన్లో అదే పని చూస్తున్నావంటే ఏదో మెసేజ్ ఉన్నది. ఇటీ చూడని. అబ్బా వచ్చిర్రా కర్రమ్మతోడు. మళ్ళా నా బుర్ర పాడేయడానికి ఇదే. ఏ చూడలేదా? అమ్మమ్మమ్మమ్మ, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టిందంటే అది నీకేనారా? ఏంటి ఒక మొగాడు ఆడదానికి ఇచ్చే అతి విలువైన బహుమతి? టైము, లవ్, అట్రాక్షన్. అబ్బాబాబా నువ్వు సూపర్ రా విజయ్. మస్తు పెట్టిన మెసేజ్. అరే విజయ్, అట్రాక్షన్ అంటే ఏంటి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏమో ఎవడు తెలుసురా. అరే అట్రాక్షన్ అంటే మనం క్లాసులో మినరాగా నిలుచుంటాం అదేనారా? అరే కర్రెమ్ముతాడా, దాన్ని అట్రాక్షన్ అన్నారా? అటెండెన్స్ అంటారు. ఓహో, మరి ప్రేయర్ వెళ్ళప్పుడు అటెన్షన్ సాంగ్స్ అంటారు అదేనా మరి? కాదా? అంటే టైము లవ్తో పాటు స్టిఫ్గా నిలబడాలన్నమాట. ఎంత బాగా రాసింది నా పిల్ల. దానికి దాని పేరులో ఆర్ రాయాలో ఏ రాయాలో తెలియదు. దానికి నువ్వు వెలివేషన్ ఇస్తున్నావా? అబ్బాబాబా నువ్వు సూపర్ అమ్మా. అరే అసలు నీకు ప్రేమ అంటే తెలుసారా? ప్రేమ అంటే నాకు తెలుసు బాబు, నీకు తెలియకపోతే ఊకరా కర్రెమ్ముతాడా. ఏంటి అసలు రోజు చేస్తాను ఇంకా రాలేదు. అసలు ఇవాళ వస్తుందా రాదా? హాయ్ విజయ్, ఏంటి లేట్ అయ్యేసరికి ఫీల్ అయ్యావా? నో, నువ్వు ఎలాగైనా వస్తాను తెలుసు కదా. బతుకమ్మ పండుగ వస్తుంది కదా, నాకు గిఫ్ట్ ఇస్తానన్నావు గుర్తుందా? నేనా? నీకా గిఫ్ట్ కొనిస్తానన్నా? ఏమో గుర్తు రావడం లేదు మరి. ఏంటి గుర్తు రావడం లేదా? అది గుర్తు రావడం లేదని చెప్తే ప్రేమిస్తుందో ప్రేమించదో. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఏంటి గిఫ్ట్? అదే గుర్తు రావడం లేదు. పండక్కి నాకు మంచి డ్రెస్ కొనిస్తానన్నావు. నేనా అన్నానా? సరే అయితే పద. ఏ షాప్కి వెళ్దాం? మా ఫ్రెండ్ షాప్ ఉంది కదా, అందులోకి వెళ్దాం. వీనికి ధర తగ్గింపు కావాలంట. వీనితో మంచి చీర కొనిపించుకుంటా. వీన్ని నాకు నచ్చిన షాప్కి తీసుకెళ్ళి కొనిపించుకుంటా. నో, మీ ఫ్రెండ్ వాళ్ళ షాప్కి అయితే వద్దు, పెద్ద మాల్కి వెళ్దాం. ఓకేనా? సరే నీ ఇష్టం, వెళ్దాం పద. సరే వెళ్దాం. రోజా, గిఫ్ట్ కొనిస్తున్నా కదా, మరి నాకేం లేదా? అన్నీ పెళ్ళైన తర్వాతే. రోజా వదిలే.
హలో రోజా, ఆ, ఎక్కడున్నావు రోజా? ఇక్కడే బ్రిడ్జ్ కింద ఉన్నాను. దూరం దూరం పెరుగుద్దంటే ఫోన్ కొనిచ్చే కదా. ఇక్కడ బ్రిడ్జ్ కింద ముగ్గురు రౌడీలు నన్ను ఏడిపిస్తున్నారు. నిన్నెక్కడ చూసినట్టుంది పాప. ఒక్క నిమిషం. నాకు కూడా మామ. అది వంటలక్కరా. రేయ్, కిలాడి విజయ్ బాబు వచ్చాడ్రా, పద. థ్యాంక్స్ విజయ్, ఇట్స్ ఓకే. నువ్వు మంచి అబ్బాయిలా ఉన్నావు. ఐ లవ్ యూ విజయ్. రోజా, రోజా. ప్రేమ 2 అక్షరాలు, ఎహే, విజయ్ 3 అక్షరాలు. ఏయ్ చంపుతా, 5 అక్షరాలు. ఎహే, కోపం వస్తుంది. ఇంత సీరియస్గా చెప్తుంటే జోకులాడుతున్నావేంది? సరే చెప్పు. అది ప్రేమ పెళ్ళనే 2 అక్షరాలతో మారి మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? సరే సరే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా నీకు? తెలీదు. ఇది విను. నీ చిరునవ్వు కుదివస్తే నా సమాధిని కుదిపెడతా. అబ్బో, వీడెవర్రా బాబు, నసగాడు. రోజా, రోజా. ఐ లవ్ యూ విజయ్. మోసగత్తి మామూలు చెప్తా. అరే ఎన్నిసార్లు ఫోన్ చేసాను రాబడతలేదు అందరూ, అసలు ఏం అర్థం అవుతలేదు. The person you are trying to call is currently. Hey, TV. హలో రోజా, ఎక్కడున్నావు? హలో, హైదరాబాద్లో ఉన్నానని చెప్పా కదా, వచ్చాక కాల్ చేస్తా. అరే ఏంట్రా కథ ముద్దాడా, నువ్వేంటి మధ్యలో? అరే విజయ్, మంచిగున్నావారా? అరే బాగానే ఉన్నాను కానీ నా రోజేంద్ర ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేదు. లిఫ్ట్ చేయదు తన, నీ ఫోన్ అసలే లిఫ్ట్ చేయదు, లిఫ్ట్ చెయ్యదు. అరే ఏంద్రమ్మా నువ్వు మాట్లాడేది నాకు అసలు అర్థమైతే లేదు. నా కింద సర్వం గోకిందా.
రేయ్ నీకు విషయం చెప్తే గుర్తుంచుకో. రేయ్ మొన్న రాజుగంతం తిరిగింది, నిన్న శివాంతం తిరిగింది. రేయ్ ఏం మాట్లాడుతున్నావు రా? ఈ రోజున ప్రతాప్ గారి బెడ్రూమ్ లో ఉందిరా. రేయ్ కర్రముచ్చాడా, ఇది మాత్రం అబద్ధం తెలిసిందో నీ సంగతి చూస్తారా? అబద్ధం కాదురా, నిజం. కావాలని చూపిస్తా పారా. పారా చూపించు పా. రోజా ఈరోజు చాలా క్యూట్గా ఉన్నావు ఇది. హలో హలో రోజా, ఎక్కడున్నావు? హే ఒకసారి చెప్తే అర్థం కదా. హైదరాబాద్లో ఉన్నానని చెప్పా కదా, వచ్చాక కాల్ చేస్తా. ఎవరు ఫోన్లా? ఎవడో గొట్టంగాడు, పనికిరాని గొట్టంగాడు. బేబీ బా ఏం నటించావే. అరే సాయి, ఇది ఎంతో మంచిదానిలా నటించిందిరా. ఇది ఇంత గలీదని తెలియక పెళ్లి చేసుకుందాం అనుకున్నారా దీన్ని? అవునే, మొన్న ఫోన్ చేస్తే ఎక్కడున్నావు? విజయవాడలో అని చెప్పినావు. తీరా చూసేసరికి బిర్యానీ సెంటర్లో బిర్యానీ ఉంటున్నావే. ఎవరితోనో వాడెవడో నీ అన్నో నీ చిన్నానో అనుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఫోన్ చేస్తే ఏమన్నావు? హైదరాబాద్లో అని చెప్పినావు. తీరా వచ్చేసరికి వీటితో గులుపుతున్నావు. అరే పెద్ద మోసగత్తరా సాయి, పెద్ద మోసగత్తి ఇది. రా ప్రతాప్, మనం పోదాం. అరే సాయి, నేను ఎంతో మోసపోయాను రా. అరే సాయి, నన్ను ఇక్కడ తీసుకో. ఇది ఎంతో పెద్ద మోసగత్తె. నన్ను మోసం చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మా అమ్మ నాన్న కోసం మారుతా. ఈ కిలాడి విజయ్ అంటే ఏంటో మారి చూపిస్తా. అమ్మా నానా, ఒక్క నిమిషం. నానా, అమ్మ, నాకు అర్జెంటుగా పెళ్లి కావాలి. అరే నాన్న, ఇంట్లోకి పద. నానా, అమ్మ, నాకు అర్జెంటుగా పెళ్లి చేయండి. ఏంటి, నీకు అర్జెంటుగా పెళ్ళా? నీకు ఇప్పుడప్పుడే వద్దన్నావు గారా పెళ్ళి. అమ్మా, నీకు ఏం తెలియదు, ఊకోయే. ఈ విచిత్రం వినడం ఇదే మొదటిసారా? అది కాదు నాన్న, నేను ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాను. అదేంట్రా, అబ్బాయి చేతిలో అమ్మాయి మోసపోవాలా గాని అమ్మాయి చేతిలో అబ్బాయి మోసపోవడం ఏంద్రా? అంత విచిత్రంగా ఉందే. అబ్బా నాన్న, ఇక మీరు నా విషయం వదిలేయండి. ఇప్పుడే నా కళ్ళు తెలుసుకున్నాయి. పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే బెటర్ అని తెలుసుకున్నా. నాన్న, మీ ఫ్రెండ్ రామణ్య దగ్గర పోయి పెళ్లి సంబంధం మాట్లాడండి.
ఆ పిల్ల ఎడ్డిదైనా గుడ్డిదైనా కుంటిదైనా నేను చేసుకుంటాను అన్న. అరే అరే ఆ పిల్ల లక్షణంగా ఉంటుందిరా. ఆ పిల్ల కోడలుగా వస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టినట్టుంటుంది. అంత బాగుంటుందా నాన్న? పిల్లలు, చదువుకునే పిల్లలు మీరు బుద్ధిగా చదువుకొని ఏ జాబో ఏ పనో చూసుకొని మీరు స్థిరపడినప్పుడు ఆ తరువాత మీ తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళు చేసుకుంటేనే మీరందరూ అగుపడతారు. ఇది ఈ కిలాడి విజయ్ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు తప్పుగా ఆలోచించవద్దు. ఈ చిత్రం ఎవరిని ఉద్దేశించినది కాదు. మా సినిమా గనక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన విషయం మా కామెంట్ బాక్స్ లో పెట్టి లైక్ చేసి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని, మా వీడియో గనక మీకు నచ్చితే అన్ని గ్రూపుల్లో షేర్ చేయగలరని కోరుకుంటున్నాం. మీ శ్రేయోభిలాష్ LBK. ధన్యవాదాలు. You like a furnace when you draw near, you won't see it coming. Bang bang, I'm in motion. Is on, true aim is clear. My prey will become